ఒక 3 సెకండ్స్ నచ్చకపోతేనే ఎమ్మటే మనం స్కిప్ కొట్టేస్తాం. అట్లాంటిది మంచిగా చూసే టైంలో ఇట్లాంటి యాడ్ వస్తే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. చూస్తున్న నీకే ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో నువ్వే కొన్నిసార్లు ఇది ఫేస్ చేసి ఉంటావు. హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మావా, ఈ రోజు ఏంటంటే సో యూట్యూబ్ లో మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నన్ను చాలా మంది కాల్స్ చేసి అయితే నన్ను దీని గురించి ఇదేదో వచ్చింది యూట్యూబ్ లో, ఇది చెప్పు బ్రో అని చెప్పి నన్ను చాలా మంది మా రిలేటివ్స్ లోనే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు అయితే నన్ను అడిగారు అనమాట. సో వాళ్ళకి ప్లస్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఇదేంటంటే సో రీసెంట్ గా మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అదే మనకు ఇన్స్టెంట్ యాడ్ స్లాట్స్ అని చెప్పేసి అయితే అందరికి కనిపిస్తూ ఉంటది. ఇది ఎవరికి కనిపిస్తుంది అంటే ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకే కనిపిస్తుంది. సో మానిటైజేషన్ కాని వాళ్ళకైతే కనిపించదు. సో మానిటైజేషన్ అయిన వాళ్ళకి సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అయితే మీకు వచ్చే ఉంటది. మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇన్సర్ట్ యాడ్ స్లాట్స్ ఏంటి, రివ్యూ ఏంటి, మేనేజ్ ఏంటి అని చెప్పేసి అయితే ఛానల్ కి ఏమన్నా అయిందా అని చెప్పేసి అయితే చాలా మంది అయితే భయపడుతుంటారు. సో ఎలాంటి భయపడాల్సిన పని అయితే లేదు. సో ఇది జస్ట్ ఒక మనకి ఇంకా రెవెన్యూ పెరిగి ఒక జస్ట్ ఒక అప్డేట్ మాత్రమే. యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైతే మనం ఇక్కడ వీడియోలోకి వెళ్తాం కదా, సో మెయిన్ గా ఏ వీడియో అయితే 8 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుందో, సో చాలా మందికి ఇది తెలిసే ఉంటది. సో 8 నిమిషాల కంటే ఎక్కువ ఉన్న వీడియో మాత్రమే మనకి ఈ యాడ్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది అనమాట. సో 8 మినిట్స్ కంటే తక్కువ ఉన్న వీడియోకి అయితే ఛాన్స్ అయితే ఉండదు. చాలా మందికి ఇది కూడా తెలియదు. సో ఇక్కడ మనకు కంటెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే 8 నిమిషాల కంటే పెద్దగా ఉన్న వీడియో ఉంటుందో, సో ఆ వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద మానిటైజేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సబ్ టైటిల్స్ కింద కాపీరైట్ పైన సో ఇక్కడ మానిటైజేషన్ అయితే ఉంటది. సో ఈ మానిటైజేషన్ అయితే మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఈ మానిటైజేషన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మేనేజ్ యాడ్ స్లాట్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మేనేజ్ యాడ్ స్లాట్స్ లో ఇక్కడ అది క్లిక్ చేసుకుంటే మనకైతే ఇక్కడ ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకైతే కనిపిస్తాయి ఇక్కడ మీకు. సో దాంట్లో వాళ్ళు ఆల్రెడీ రికమెండ్ చేస్తారు, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ మెయిన్ గా ఒకటే ఫ్రెండ్స్, ఏం లేదు. సో దీంట్లో ఇంత ముందు కంటే మనం ఈ యాడ్స్ అనేది ఎక్కడ ఒక మనకి ఇచ్చిన ఈ యాడ్స్ పెట్టుకునే స్పేస్ లో ఒక్కొక్కరు ఇట్లా ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఒక ఆల్మోస్ట్ ట్రైన్ భోగి పెట్టుకున్నట్టు పెట్టుకుంటా పోయేదన్నమాట. సో చాలా అంటే చాలా ఇరుగ్గా డబ్బులు ఎక్కువ రావాలన్న ఉద్దేశంతో చాలా యాడ్స్ అయితే పెట్టుకున్నారు అనమాట. సో దాని వల్ల ఏమైతుందంటే సో వేరే వాళ్ళకి యాడ్స్ పెట్టుకోవడానికి కొంతమంది ఛాన్స్ రాకపోవడం లాంటివి, సో ఇన్ని యాడ్స్ ఇచ్చే వరకు ఈ యాడ్స్ ఎక్కడ ప్లే చేయాలో వాళ్ళకి అర్థం కాకపోవడం లాంటివి, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంత ముందుకు. సో దీనికోసమే మనకి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో దీని వల్ల మరి బెనిఫిట్ ఏంటి బ్రో అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఈ యాడ్స్ మీరు పెట్టుకోకండి, సో దీనివల్ల మీకు రెవెన్యూ పెరగదు, సో దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మేమేం చేస్తామంటే ఈ యాడ్స్ అనేది మీకు రిస్క్ లేకుండా మేమే పెట్టుకుంటాం. సో ఆ యాడ్స్ అనేది ఎక్కడెక్కడ ప్లే కావాలి అనేది మేమే పెట్టుకుంటాం. సో దాని వల్ల ఏమైతుంది అంటే ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వీళ్ళైతే దీని వల్ల మేము రెవెన్యూ మీకైతే ఇంకా పెంచుతాం అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు వీళ్ళు. సో అది ఇంకా బెటరే కదా, రెవెన్యూ పెరిగితే ఎవరికైనా మంచిదే. ఇప్పుడు కొంతమంది మేమే పెట్టుకుంటాం, ఎక్కువ పెట్టుకుంటాం మనం అంటే మనకు ఛాన్స్ ఇచ్చింది అనుకో, మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్స్ పెట్టుకుంటా పోతాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన ఇన్ఫర్మేషన్ కానీ మన వీడియో కానీ ఏదైతే ఉంటుందో ఆ వీడియో సో కరెక్ట్ గా వాళ్ళు మంచిగా ఇంట్రెస్టింగ్ గా చూసే టైంలోనే యాడ్ వచ్చింది అనుకో, సో చూసే వ్యూయర్ కి బోర్ కొట్టేసి ఏమంటే స్కిప్ కొట్టేస్తాం. లేకపోతే ఎందుకంటే జనాల మైండ్ సెట్ ఎట్లుందంటే ఇప్పుడు సో ఓపికలు అనేది ఎవరికి కూడా లేవు. సో అది చూస్తున్న నీకే ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో నువ్వే కొన్నిసార్లు ఇది ఫేస్ చేసి ఉంటావు. సో మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియోకి స్టార్టింగ్ లో ఒక 3 సెకండ్స్ నచ్చకపోతేనే ఎమ్మటే మనం స్కిప్ కొట్టేస్తాం. అట్లాంటిది మంచిగా చూసే టైంలో ఇట్లాంటి యాడ్ వస్తే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది, ఆటోమేటిక్ ఇంకో వీడియోకి వెళ్ళిపోతాం మనం. సో అది రాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఒక టాపిక్ చెప్పేటప్పుడు అది కరెక్ట్ గా ఆ సెంటెన్స్ గానీ ఆ వర్డ్ గానీ మంచిగా ఎండ్ అయిన తర్వాత ఒక టైం చూసి వాళ్ళు యాడ్ అయితే ప్లే చేస్తామని చెప్తున్నారు. సో దాని వల్ల మనకే బెనిఫిట్. ఎందుకంటే యాడ్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదు కదా, సో వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళు మంచిగా నీట్ గా ఎక్కడైతే మనకు యాడ్స్ పెట్టాలో వాళ్ళే పెడతారు. దానివల్ల మనకు రెవెన్యూ కూడా పెరుగుతుంది అనేది చెప్తున్నారు. సో నా రికమెండేషన్ కూడా వాళ్ళు రికమెండ్ చేసేదే
సో ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ పెట్టుకోవడం చాలా మంచిది, మనకు రిస్క్ లేకుండా. సో రెవెన్యూ కూడా పెరగడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటది. సో ఇది అప్డేట్ అయితే ఇదే, పెద్దగా టెన్షన్ పడాల్సిన పనే లేదు. సో ఇక్కడ మీకు అది చదువుకుంటే క్లీన్ గా చదువుకొని మొత్తం నీట్ గా అర్థమైతే, సో ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా దాంట్లో కూడా ఉంది. ఇది మనకు May 12. సో May 12 లో మనకి అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఇప్పటికే సెలెక్ట్ చేసి పెట్టేసుకోవాలి. సో May 12 రోజు మనకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఒకవేళ యాడ్స్ మనమే పెట్టుకునే ఛాన్స్ తీసుకున్నా కూడా మనం యాడ్స్ పెట్టుకుంటా పోతే సరిపోదు. సో మళ్ళీ అది రివ్యూకి వెళ్తుంది. సో ఇక్కడ మనం పెట్టుకుంటా పోతుంటే చూసుకోవచ్చు, ఇక్కడ పెండింగ్ రివ్యూ అనేది ఉంటది. ఆ మళ్ళీ వాళ్ళు రివ్యూకి వెళ్తుంది, వాళ్ళు దాన్ని ఓకే చేయాలి, ఇదంతా రిస్క్. సో వీలైనంత వరకు మనం అయితే ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ పెట్టుకోవడం చాలా అంటే చాలా బెటర్. సో యూట్యూబ్ నుంచి మనకు అప్డేట్ వచ్చింది కదా, సో అది మన మంచి కోసమే, సో మన రెవెన్యూ పెరగడానికి కోసమే. సో మీకు అర్థం కావడానికి అయితే సో ఇట్లయితే చూపెడుతున్నా. సో దీనికోసమే వీడియో అయితే చేస్తున్నా. సో ఇదే మామ వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.